హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రకీలాద్రి పర్వతం మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ సొరంగ మార్గం గుండా మనం ఇప్పుడు ఎంతో పురాతనమైన సొరంగ మార్గం విజయవాడది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కట్టినటువంటి ఈ సొరంగ మార్గంలో ఇప్పటికి కూడా రాకపోకలు సాగిస్తుంది. ఇక్కడ లోపల లైటింగ్ తో పాటు పైన పెయింటింగ్ కూడా మంచి మంచి చిత్రాలు పెయింట్ చేయటం జరిగింది. ఈ సొరంగ మార్గం గుండా మనకి 1 టౌన్ నుంచి అటువైపు సితారా, కబేళ, మనకి భవానీపురం వెళ్ళడానికి ఇది మార్గం. ఈ మార్గం గుండా మనం ప్రయాణించవచ్చు. ఇది అప్పటి ఆంగ్లేయుల ఇంజనీరింగ్ పనితనానికి నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. ఇది లోపల ఎంతో చల్లగా ఉంటది. పగటిపూట కూడా వెలుతురు వస్తా ఉంటాయి. లోపల ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన అన్నమాట ఇది. దాని కింద ఈ సొరంగ మార్గం ఉంది. కృష్ణా నది వైపు బ్రిడ్జి కట్టక ముందు ఒక టైంలో ఈ సొరంగ మార్గమే అందరికీ గమ్యం పోవటానికి దారిగా ఉండేది. ఇప్పుడు కూడా దీన్ని రిపేర్లు వస్తే చేపించి మరి ఈ రహదారిని వాడుతున్నారు. ఇది ఇంత పురాతనమైంది మన విజయవాడలో ఉందంటే మనందరికీ చాలా గర్వకారణం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.